హాయ్ అండి, దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకండి. ఇది లైఫ్ సేవింగ్ వీడియో అండి. చాలా మంది చిన్నపిల్లలు ఇలా చచ్చిపోతూ ఉంటారు. అండ్ ఈ వీడియోని మీరు స్టేటస్ గా కానీ స్టోరీగా కానీ పెట్టుకోండి. ఎవరికో ఒకరికి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కేరళలో ఒక చిన్న పాప బబుల్ గమ్ తింటా ఆ బబుల్ గమ్ గొంతులో ఇరుక్కుపోయి చోకింగ్ అయిపోయింది. చోకింగ్ అంటే ఏంటంటే మనకి ఊపిరి ఆడే ద్వారంలో ఏదైనా ఆబ్జెక్ట్ ఇరుక్కుంటే, అది బబుల్ గమ్ కావచ్చు, లేకపోతే ఆడుకునే బొమ్మ కావచ్చు, కాయిన్ కావచ్చు, కొంతమంది పెద్దోళ్ళు నాన్ వెజ్ తిన్నప్పుడు చికెన్ ముక్కలు, మటన్ ముక్కలు కూడా కావచ్చు. అవి ఏంటంటే ఊపిరితిత్తుల్లో అడ్డుకుంటే కనుక, ఆ ట్రేకియాలో అడ్డుకుంటే చోకింగ్ అవుతుందండి. విత్ ఇన్ మినిట్స్ పేషెంట్స్ చనిపోతారు. అంటే మనము ఫస్ట్ ఎయిడ్ తెలియకపోతే కనుక ఖచ్చితంగా చనిపోతారండి. ఈ వీడియోలో వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలో నేను చెప్తానండి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఆ పిల్ల చోకింగ్ అవుతుంది అని ఇమీడియట్ గా గ్రహించి పొట్ట దగ్గర చెయ్యేసి ఇలా ఒత్తడం స్టార్ట్ చేశాడు. దాన్ని హైమ్లిచ్ మెనూవర్ అంటారండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇది అందరికీ తెలియదండి. చాలా మందికి ఎన్ని ఎడ్యుకేషనల్ వీడియోస్ చేసినా సరే పీపుల్ ఆర్ స్టిల్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. ఎవరైనా సరే చోకింగ్ అయ్యేటప్పుడు వాళ్ళు దగ్గలేరనమాట, మాట్లాడలేరనమాట, సౌండ్స్ చేస్తూ ఉంటారు, ఈ అని చెప్పేసి సౌండ్ చేస్తూ ఉంటారు. ఆ వీడియోలో కూడా ఆ పిల్ల మాట్లాడలేక వాళ్ళకి చెప్తుందనమాట, ఐ కెనాట్ టాక్ అని చెప్పేసి. సో వాళ్ళలో ఒక అతను ఇమీడియట్ గా పొట్ట దగ్గర, అంటే అంబలికస్ ఉంటది కదా, అంబలికస్ పైన మనము ఒక పిడికిల్ బిగించి తంబు మన వైపు పెట్టి బొడ్డుకి పైన కొంచెం పెట్టేసి రెండో చేత్తో దానికి సపోర్ట్ ఇచ్చి పొట్టలో 5 times పుష్ చేయాలన్నమాట, థర్స్ట్ ఇవ్వాలన్నమాట. సో అలా 5 times పుష్ చేసినప్పుడు ఏంటంటే మనం డయాఫ్రమ్ అనే మజిల్ అనేది కాంట్రాక్ట్ అయ్యి పైన నుంచి లోపల ప్రెషర్ పెరిగి ఆ ఆబ్జెక్ట్ అనేది బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఆ పాప అలానే సేవ్ అయిపోయిందండి. అండ్ ఒకవేళ కనుక అలా అవ్వలేదు అనుకోండి, సో 5 times ఇలా థర్స్ట్ ఇచ్చిన తర్వాత పేషెంట్ ని రివర్స్ చేసి వీపు మీద 5 times మన మణికట్టుతో ఈ 2 రెక్కల సందులో కొట్టాలన్నమాట. సో పెద్దవాళ్ళకైనా సరే, చిన్నపిల్లలకైనా సరే, చిన్నపిల్లల్లో కూడా 1 year కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకే ఈ హైమ్లిచ్ మెనూవర్ అనేది మనం చేస్తామన్నమాట. చిన్నపిల్లలకి 1 year కంటే తక్కువ ఉండే వాళ్ళకి ఈ హైమ్లిచ్ మెనూవర్ చేయమన్నమాట. వాళ్ళకి జస్ట్ 2 fingers తో నిప్పుల్స్ ఉంటాయి కదా, ఆ నిప్పుల్ కి కొంచెం కింద ఇలా ప్రెషర్ చేయాలన్నమాట. సో అప్పుడు వాళ్ళకి ఆ ఆబ్జెక్ట్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 5 times ఇలా ఒత్తడం కానీ, లేకపోతే హైమ్లిచ్ మెనూవర్ చేయడం, తర్వాత 5 times వెనకాల కొడతా, అలా ఆల్టర్నేట్ చేస్తూ ఉండాలి. ఎంతసేపు చేయాలండి? ఆబ్జెక్ట్ బయటకు వచ్చేదాకా చేస్తూనే ఉండాలి. చాలా మంది ఏంటంటే ఇలా చోకింగ్ అయ్యేటప్పుడు నోట్లో పెద్దోళ్ళు ఏలు పెట్టేసి ఇలా లాగేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా మీకు నోట్లో ఆబ్జెక్ట్ కనిపించి మీరు తీయగలను అనుకుంటేనే చేత్తో ట్రై చేయండి. ఊరికే బ్లైండ్ గా ఇలా నోట్తో ఇలా అనేసారంటే బయట ఉన్నది కూడా మీరు లోపలికి తోసేస్తారు. చాలా ప్రాణాంతకం అవుతుంది. అలాంటి ఇన్సిడెంట్స్ కూడా చూస్తామన్నమాట. ఒకవేళ కనుక పేషెంట్ అన్కాన్షియస్ అయిపోతే కనుక అప్పుడు మనం ఇమీడియట్ గా సిపిఆర్ చేయాలండి. ఎందుకంటే పేషెంట్ మాట్లాడేంత వరకు, కాన్షియస్ గా అంటే స్పృహలో ఉన్నంత వరకు ఈ మెనూవర్స్ చేస్తాం. ఒక్కసారి కనుక పేషెంట్ అన్కాన్షియస్ అయిపోతే అంటే బ్రెయిన్ కి ఆక్సిజన్ వెళ్ళట్లేదు అనమాట. అప్పుడు పేషెంట్ స్పృహ తప్పిపోతారు. అట్లాంటి వాళ్ళకి ఇమీడియట్ గా సిపిఆర్ స్టార్ట్ చేయాలి. చెస్ట్ మీద మనము సిపిఆర్ ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట. అలా సిపిఆర్ చేస్తూ ఉండే టైంలో మనకి అంబులెన్స్ వస్తే కనుక మెడికల్ ప్రొఫెషనల్స్ వచ్చేసి అవసరమైతే ఇంట్యూబేషన్ చేయడం కానీ, లేకపోతే ఇంకా వేరే ప్రొసీజర్స్ చేస్తారనమాట. రోజు ఎంతమంది చిన్నపిల్లలు, ఈవెన్ పెద్దోళ్ళు కూడా ఈ కారణం వల్ల చనిపోతున్నారు, యూ డోంట్ నో అండి. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో, స్టేటస్, స్టోరీ అన్ని పెట్టండి, అండ్ లెట్ దిస్ ఇన్ఫర్మేషన్ రీచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.